3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా ఇంకొక జాబ్ గెట్ చేయాలి అనేది ఎక్కువొస్తుంది ఆన్సర్. సో, 3 వేస్ వి కెన్ డూ ఇట్. సో, వి కెన్ డిఫరెంట్ వేస్. నౌ ఏ డేస్ కాదులెండి. చాలా ఇయర్స్ నుంచి 3 మంత్స్ నోటీస్ పీరియడ్ మ్యాండేటరీ అయిపోతుంది ఆల్ కంపెనీస్‌కి. సో, నెక్స్ట్ కంపెనీ స్విచ్ అవ్వడానికి 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అనేది చాలా హార్డ్ ఫేస్ అనేది. ఎందుకంటే ఒక హెచ్ఆర్ మనకు కాల్ చేస్తే నోటీస్ పీరియడ్ మనం 3 మంత్స్ అని చెప్పంగానే అప్పుడే కట్ చేసేస్తుంది కాలు. ఎందుకంటే 3 మంత్స్ ఏ కంపెనీ గూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు హైర్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత మనకి 3 మంత్స్ నోటీస్ పీరియడ్ పెడితే ఈ 3 మంత్స్‌లో మనం వేరే జాబ్ అంతకంటే బెస్ట్ కంపెనీ వస్తుంది. సో, ఖచ్చితంగా వస్తుంది. మనం ఖచ్చితంగా ఇది డ్రాప్ ఔట్ అయ్యి ఆ కంపెనీకి వెళ్ళిపోతామని వాళ్ళ టెన్షన్. సో, అందుకని 3 మంత్స్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైమ్ కంపెనీస్ గూడా 3 మంత్స్ ముందు ఎవరు కూడా రిలీవ్ చేయట్లేదు ఎంప్లాయీస్‌ని. సో, అదొకటి. వీళ్ళేమో 3 మంత్స్ ఉంటే యాక్సెప్ట్ చేయరు. వోళ్ళేమో 3 మంత్స్ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకపోతే రిలీవింగ్ ఇవ్వరు. ఇది పెద్ద ఇష్యూ అయిపోతుంది మన జాబ్ స్విచ్ అవ్వడానికి. సో, అందుకోసం నా ఎక్స్‌పీరియన్స్ 3 వేస్‌లో నేను జాబ్ స్విచ్ అయ్యాను. అందుకే ఆ 3 వేస్ చెప్తున్నాను. ఇందులో ఫస్ట్ వే ఏంటంటే ఫస్టొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ అయిపోయింది. సో, మీకు ప్రాజెక్ట్ అయిపోయింది. మీరు బెంచ్ పైన ఉన్నారు. ఈ వారం 1 వీక్ ఆర్ 10 డేస్ అనేది జాబ్ అనేది బెంచ్ పైన ఉన్నారు. సో, ఈ బెంచ్ పైన ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ వచ్చిందనుకోండి. మీకు ఒక ఆఫర్ లెటర్ వచ్చింది. సో, మీరు బెంచ్ పైన ఉన్నారు. సో, మీకు ఆఫర్ లెటర్ రాంగానే మీరు మీ మేనేజర్, హెచ్‌ఆర్‌తో డిస్కస్ చేయొచ్చు. సో, నేను ఎలాంటి ప్రాజెక్ట్‌లో లేను. సో, ఐ గాట్ అనదర్ ఆఫర్. రిలీవ్ మీ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అని హెచ్‌ఆర్‌తో రిక్వెస్టింగ్ అడగొచ్చు. సో, హెచ్‌ఆర్ అండ్ మేనేజర్స్ తలుచుకుంటే జరగనిదంటూ ఏముండదు. సో, వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం డీల్ చేయాలి. సో, అలా డీల్ చేసుకుంటే ఈవెన్ మన బెంచ్ పైనుంటే కొన్ని ప్రాజెక్ట్‌లో కూడా మేనేజర్స్ రిలీవ్ ఇచ్చేస్తారు. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి. సో, మన రిక్వెస్టింగ్‌గా వాళ్ళని అడగాలి. సో, ఇలాగా అనేసి. సో, ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మనం బెంచ్ పైనుంటే మెయిన్‌గా. సో, అది ఫస్ట్ వే. ఎప్పుడైతే ప్రాజెక్ట్‌లో లేమో, మనం బెంచ్ పైనున్నామో అప్పుడు యూజ్ అవుతుందిది. అది ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడొచ్చి పే ఔట్ ఆప్షన్. సో, కంపెనీస్‌లో పే ఔట్ ఆప్షన్ ఉంటుంది. సో, మనం ఆఫర్ లెటర్ వచ్చాక మన మేనేజర్ దగ్గరికి వెళ్ళేసి, పే ఔట్ ఆప్షన్ చేసుకుంటున్నాను. నాకు వేరే ఆఫర్ వచ్చింది. నేను 3 మంత్స్ బేసిక్ పే చేస్తాను. సో, అని చెప్పి హెచ్‌ఆర్ ఆర్ మేనేజర్‌తో మనం మాట్లాడుకోవాలి. మనకు ఆఫర్ లెటర్‌లో మోస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ ఆఫర్ లెటర్‌లో ఇప్పుడు మెన్షన్ చేస్తుంది పే ఔట్ ఆప్షన్. 3 మంత్స్ నోటీస్ పీరియడ్ బదులు 3 మంత్స్ బేసిక్ పే అనేది కంపెనీకి పే చేయాలి. సో, పే చేస్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రిలీవ్ ఇచ్చేస్తారు. మీ ప్రాజెక్ట్‌లో ఐ మీన్ వాళ్ళకి అయితే. సో, అదొక ఆప్షన్ అనేది. సో, అది నార్మలే. ఎవరి ఎంప్లాయీ అది రీసెంట్‌గా చేస్తున్నారు. ఎందుకంటే, వేరే కంపెనీ స్విచ్ అవ్వాలి కాబట్టి పే ఔట్ ఆప్షన్ 3 మంత్స్ పే చేసి 3 మంత్స్ బేసిక్ పే చేసి రిలీవ్ అయిపోతున్నారు. సో, సెకండ్ మెథడ్. ఈ 2 మెథడ్స్ ఈ 2 మెథడ్స్ ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. థర్డ్ మెథడ్ అనేది చాలా రిస్కీ మెథడ్. ఈ రిస్కీ మెథడ్ అనేది ఓన్లీ జాబ్ స్కిల్ ఉన్నోళ్ళు ఎప్పుడైతే మనకి ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అనే మైండ్ సెట్ ఉండోళ్ళు, నా స్కిల్స్ పైన నాకు నమ్మకం ఉంది. నాకెక్కడైనా సరే జాబ్ వస్తుంది అనే నమ్మకం ఉన్నోళ్ళు మాత్రమే ఇది ట్రై చేయాలి. ఎందుకంటే ఇది చాలా రిస్క్ మూవ్. బట్ మనకి స్కిల్స్ ఉంటే ఇదేం కాదు. స్కిల్స్ లేకపోతే లేదు మనకి జాబ్ రాదనుకుంటే మాత్రం ఇదసలు ట్రై చేయనే వద్దు. ఎవరైతే స్కిల్స్ ఉన్నారో వాళ్ళకే చెప్తున్నాను. ఏంటంటే ఫస్ట్ రిజైన్ చేసేసేయండి కంపెనీకి. 3 మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వ్ అవుతూ ఉంటుంది. సో, 3 మంత్స్‌లో 2 మంత్స్ సర్వ్ చేసేయండి. లాస్ట్ మంత్ ఉంటుంది కదా! థర్డ్ మంత్. ఈ మంత్‌లో జాబ్ ట్రైల్ చేయండి. హెచ్ఆర్‌కి కూడా 1 మంతే నా నోటీస్ పీరియడ్ అని చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా హెచ్ఆర్ యాక్సెప్ట్ చేస్తది. నోటీస్ పీరియడ్ 1 మంత్ అంటే. సో, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతాయి. మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మీరు ఆ 1 మంత్ సర్వ్ చేసి మీ డీటెయిల్స్ అండ్ రిలీవ్ లెటర్ మొత్తం తీసుకొని వేరే కంపెనీకి చేంజ్ అయిపోవచ్చు. సో, ఈ 3 బెస్ట్ మెథడ్స్ మీరు జాబ్ స్విచ్ అవ్వడానికి మీకు 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటాయి.